అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. నేను ప్రత్యేకంగా డైట్ చేసే వాళ్ళకి ఉదయాన్నే ఆమ్లెట్ తినాలన్న డైట్ ఉంటుంది. ఆ డైట్ చేసే వాళ్ళకి నేను చెప్పే ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. రోజు ఒకేలా తినకుండా ఇలా మార్చి మార్చి నా దాంట్లో చాలా రకాల ఆమ్లెట్లు ఉంటాయి చూడండి. పాలక్ ఆమ్లెట్ కానీ మసాలా ఆమ్లెట్ అలా ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇది ఒక రకం, అంటే ఉల్లిపాయలు వేసి మామూలుగా వేయడం వేరుంటుంది. నేను ఉల్లిపాయలు సన్నగా తరిగి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి బాగా వాటికి మసాలా పట్టేటట్టు బాగా పిండుకుంటూ చేయాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసి మనకి ఎంత వీలైతే అంత బీట్ చేయాలండి. అంత బాగుంటుంది ఆమ్లెట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంట్లో ఎవరు చేసే ఆమ్లెట్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. మా మమ్మీ చేసే ఆమ్లెట్ కానీ మా పెద్ద మామయ్య చేసిన ఆమ్లెట్ కానీ ఆ ఆమ్లెట్ల గురించి నేను షేర్ చేసుకున్నాను నా అనుభవాలు. అలాగే మీకు కూడా ఒక స్పెషల్ పర్సన్ వేస్తే ఆమ్లెట్ అంటే ఇష్టము అని కొంతమందికి ఉంటుంది కదా. అలా ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నాకు ఇంతవరకు ఆదరిస్తూ నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకా చూడండి, వీడియోస్ చూడండి, ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూస్తూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా వీడియో చూడగానే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ అండి. ఆ లైక్స్ కోసం, ఆ లైక్స్ ఎక్కువ వచ్చినా కామెంట్లు వచ్చినా నాకు చాలా ఉత్సాహంగా బూస్టింగ్గా అనిపిస్తుంది. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసేవాళ్ళు. బాగా బీట్ చేసుకున్నాను ఎగ్స్ని. ఆ ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకున్నాను. మరి మనం చపాతీ కాల్చేది అలా పెట్టుకుంటే సరిగ్గా రాదు. నాన్ స్టిక్ది ఖచ్చితంగా నాన్ స్టిక్ది పెట్టుకోండి. అలా అయితేనే బాగా వస్తుంది. నేను బాగా వేయించుతున్నాను, అంటే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేదాకా ఇది ఫ్రై చేస్తాను ఆమ్లెట్ని. చూడండి, అన్నీ వేసి ఇలా వేస్తుంటే కలర్ఫుల్గా చూస్తుంటే ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది. అలా ఉంది ఆమ్లెట్. ఎంతమందికి ఇలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఆమ్లెట్ చూస్తే? నాకైతే చాలా నోరు ఊరిపోతుంది. ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసిన తర్వాత వెంటనే మూత పెట్టుకోవాలి. సరిపోయిన మూత పెట్టుకుంటే మంచిగా పొంగుద్దండి అది ఆమ్లెట్. పొంగుద్ది, లోపలి వరకు ఉడుకుద్ది, అది కుక్ అవుద్ది మంచిగా. ఆ తర్వాత మనం ఇంకో వైపు తిప్పుకొని మంచిగా మనకి ఎలా కావాలంటే అలా రోస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం మాడింది తినాలనిపించి నేను అలా వేశాను. కళాయి పెద్దదైతే మంచిగా వస్తుంది. కళాయి చిన్నది అయితే మాత్రం మనం తిప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడాలి. చూడండి ఎంత బాగుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తినడం ఇష్టం. నాకు ఇలా తినడం ఇష్టం. మీకు ఎలా తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.